గోపి అండి. యాక్చువల్గా నాది ఆంధ్ర. ఈ ఆపర్చునిటీ తీసుకొని దగ్గర ఈ ఇంకొక 1 వీక్లో 10 years కంప్లీట్ అండి. ఓ 10 సంవత్సరాలుగా ఈ ఆపర్చునిటీని చూస్తున్నా, 10 సంవత్సరాలుగా ఈ ఆపర్చునిటీ గురించి వింటున్నా, 10 సంవత్సరాలుగా ఈ ఆపర్చునిటీ ఏమనేసి ఎవ్రీ సెకండ్ ప్రతి లీడర్ దగ్గర క్లియర్గా తెలుసుకున్నా. బట్ నాకు ఒక ప్రౌడ్ అయిన మైండ్ సెట్ ఏం తెలుసా, ఈ ఆపర్చునిటీలో మీరు ఎలా చూసారో అలానే నేను చూసా. బట్ అటైతే చూసే విధానం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా మారిపోయిందండి. చూసేటప్పుడు ఆ విధానం ఒక్కో దగ్గర ఒక్కో ప్లేస్లో మారిపోయింది. ఫస్ట్ మనకేం తెలుసో అలానే మనం చూస్తాం, మనకేం అనిపిస్తుందో అలానే మనం వింటాం. బట్ అది కరెక్ట్ కాదు. నాకు తెలిసినంతవరకు ఫస్ట్ నేను 2018లో ఇదేలాగా కామరాజనగరం అనేసి ప్లేస్లో సెమినార్ని చూశాను. చూసేటప్పుడు రియల్గా చెప్తున్నా, నాకు ఒక ఎలాంటి మైండ్ సెట్ ఉండిందంటే, మనం ఇంకా ఆ ప్లేస్లను కూర్చుండాలనా అని, దానికోసం ఏమన్నా చేసేయాలి అని ఒక క్లారిటీ అయిన విజన్ లోపలికి వచ్చిందండి. 2019లో అదే ప్లేస్లో నుంచి గోల్డ్ డైమండ్గా ఈ ఆపర్చునిటీ లోపలికి వచ్చిన. 2011లో ఈ ప్లేస్కు 2019లో ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు ఒకరోజు ఇటు సింగిల్గా నిలబడ్డానండి. నిలబడేటప్పుడు నాకు అనిపించింది, మనం సింగిల్గా నిలబెడితే అలాంటి ఒక ఫీల్ ఉండదు. ఈరోజు ఈ ప్రతి స్టేజ్లో ఎక్కేటప్పుడు నా టీంలో ఒకరు ఉన్నారు. రియల్గానే ఎలాంటి ఒక ప్రౌడ్ అయిన మైండ్ సెట్ నాకు తెలుసా. అప్పుడు మనం సింగిల్గా ఉండకూడదు, మన టీంలో ఎవరైనా ఒకరు రావాలి అని ఒక బలమైన నమ్మకంతో, ఒక ఆశయంతో మన కోసం కష్టపడకూడదు, మన టీం కోసం పనిచేయాలని ఆ తర్వాత టీం కోసం వర్క్ చేసా. అలా వర్క్ చేసిన విషయం ఈరోజు రియల్గా చెప్తున్నా, నేను కొన్న కారే 10 లక్షల లోపలే ఉంటుంది. ఈరోజు మా టీం మెంబర్స్ కారు కొన్నారండి, 4 మెంబర్స్ కొన్నారు. రియల్గానే ప్రౌడ్గా చెప్తాను, ఖచ్చితంగా నాకంటే హైయెస్ట్ ఇన్కంలో ఒక కార్ని అచీవ్ చేశారండి. నాకు ఎంత గర్వంగా ఉన్నది తెలుసా. మనం సంపాదించేదానికంటే కూడా మన టీంలో పీపుల్స్ని సంపాదించి పెట్టేటప్పుడు ఉండే ఆ సంతోషం, ఆ విషయం సార్ వాళ్ళు చెప్పేటప్పుడు బట్ నాకు క్లియర్గా అర్థం కాలేదు కానండి. అది ఎప్పుడు వాళ్ళు ఆ విషయాలు మనకి చెప్పడం స్టార్ట్ చేయనారో అప్పుడు వాళ్ళ నుంచి అదే చెప్పింది. 2018లో నేను చూసేటప్పుడు వినింది అర్థమైంది వేరు, 2019లో నాకు వినేటప్పుడు అర్థమైంది వేరు. నాకేం తెలుసో అదే నేను చేశా, నాకేం అర్థమైంది అదే చేశా. ఒక స్టేజ్ తర్వాత నాకు తెలిసిన దానికంటే కూడా నేను ఏదో తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. అది ఎక్కడ తెలుస్తుందని నాకు అర్థమైందంటే, సేమ్ ఇలాంటి ఒక సెమినార్గా ఉంటే ఖచ్చితంగా అది తెలుస్తుందని నాకు క్లియర్గా అర్థమైంది. అందుకే ఈరోజు నా టీం నుంచి దగ్గర 240 మంది ఈ హాల్లో కూర్చున్నాం. రియల్గానే బట్ అటైతే ఒక ఈ ప్లేస్లో బాధపడాల్సిన ఒక విషయం ఏం తెలుసా, మా వాళ్ళకి ఎవ్వరికి తమిళ్ రాదు. అటైతే నాకు పెద్ద సంతోషం ఏం తెలుసా, సార్ వాళ్ళు చెప్పే ఏ ఓటైనా దాన్ని ట్రాన్సాక్షన్ చేయగలిగే ఒక ఆపర్చునిటీ నాకు ఉందంటే రియల్గానే చెప్తున్నా, ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ప్లేస్లో నేనున్నాను అనుకున్నా. నెక్స్ట్ టైం ఆంధ్రాలో సెమినార్ చేస్తాం, చేయకుండా మాత్రం చెప్పిన మాటని చేసేదానికి అలాంటి ప్లేస్లోనే సార్తో ఉన్నాం, అలాంటి లీడర్స్తో పాటే వెళ్తున్నాం. ఈరోజు మమ్మల్ని తీసుకెళ్లే పీపుల్స్ ఎవరు సాధారణమైన పీపుల్స్ కాదు. మేము చేసే పని కంపెనీ గురించి చెప్పాలంటే, ఒకవేళ ట్రాన్స్ ఇండియా అనే కంపెనీ లోపలికి నేను రాకపోయింటే రియల్గా చెప్తున్నా, ఒక పనికిరాని ఒక పర్సన్గా ఉండింటానే కానీ ఒక 10 మందిని సంపాదించే వ్యక్తిగా ఉండినండి. అలాంటి గొప్ప ఒక ట్రాన్స్ ఇండియా లోపలికి వచ్చినానని రియల్గానే ఆ దేవుడికి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన ఎండి సార్ గారికి, ఇంత దూరం నాతో మాట్లాడిస్తున్న దొర్రా సార్ గారికి, ఇంత గొప్పగా అవకాశం ఇచ్చిన రాజా సార్ గారికి, వీళ్ళందరితో పాటు విత్ మా టీం మెంబర్స్ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకున్నా అండి. విష్ ఆల్ సక్సెస్.